అనంతపురం జిల్లాలోని తాడిపత్రిలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. తాడిపత్రిలో వైసీపీ తలపెట్టిన వెన్నుపోటు 2 ఏళ్లు కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకున్నారు. కార్యక్రమానికి వెళ్లేందుకు యత్నించిన పెద్దారెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. దీంతో పోలీసులు పెద్దారెడ్డికి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. శాంతి భద్రతల దృష్ట్యా పెద్దారెడ్డిని అదుపులోకి తీసుకుని అనంతపురం తరలించారు. మరోవైపు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచిన హామీలన్నింటినీ నెరవేర్చడంతో బైక్ ర్యాలీ చేపడుతున్నట్లు తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి ప్రకటించారు. పెద్ద ఎత్తున టీడీపీ నేతలు కార్యకర్తలు బైక్ ర్యాలీ కార్యక్రమానికి రావాల్సిందిగా పిలుపునిచ్చారు. దీంతో వైసీపీ టీడీపీ పోటాపోటీగా కార్యక్రమాలు చేపడుతున్న నేపథ్యంలో తాడిపత్రిలో శాంతి భద్రతలకు భంగం వాటిల్లే ప్రమాదం ఉండటంతో తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ముందస్తుగా పోలీసుల అనుమతి తీసుకోకుండా వెన్నుపోటుకు 2 ఏళ్లు కార్యక్రమాన్ని చేపడుతూ ఉండటంతో శాంతి భద్రతలకు భంగం వాటిల్లే విధంగా కార్యక్రమాలు చేపడుతున్నారంటూ పెద్దారెడ్డిని పోలీసులు ముందుగా గృహ నిర్బంధం చేసేందుకు యత్నించారు. అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ కార్యక్రమాన్ని చేసి తీరుతామని మాజీ ఎమ్మెల్యే ప్రకటించారు. దీంతో కేతిరెడ్డి పెద్దారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. తాడిపత్రిలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రాఘవ అందిస్తారు. రాఘవ, చెప్పండి. థ్యాంక్ యూ. అనంతపురం జిల్లాలోనే తాడిపత్రిలో ఉద్రిక్తత చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని పోలీసులు కూడా అరెస్ట్ చేసినట్టు తెలుస్తుంది. అయితే తాడిపత్రిలో వైసీపీ తలపెట్టిన ఎన్నిపోటు 2002 కార్యక్రమాన్ని పోలీసులు కూడా అడ్డుకున్నారు. కార్యక్రమానికి వెళ్లేందుకు కూడా ప్రయత్నించిన పెద్దారెడ్డిని కూడా అదుపులో తీసుకున్నట్టుగా పోలీసులు తెలుస్తుంది. దీంతో పోలీసులకి పెద్దారెడ్డికి మధ్య వాగ్వివాదం కూడా చూస్తుందని సమాచారం. అంటే దీంతో రెచ్చిపోయిన వైసీపీ శ్రేణులు కూడా పోలీసుల పైకి తీసుకెళ్లారని చెప్పుకోవచ్చు. శాంతి భద్రతల విషయం దృష్ట్యా పెద్దారెడ్డిని తీసుకొని కూడా అనంతపురం తరలించినట్టు తెలుస్తుంది. ఏదేమైనా తీసుకుంటే వైసీపీ అధినేత పిలుపు మేరకే వెన్నుపోటు 2 ఏళ్ల కార్యక్రమాన్ని కూడా కేతిరెడ్డి పెద్దారెడ్డి కూడా ప్రకటించారు. అందులో భాగంగానే వైసీపీ తాడిపత్రికి రావాలని కూడా పిలుపునిచ్చిన నేపథ్యంలోనే మరోవైపు కూటమి ప్రభుత్వ అధికారులు వచ్చి 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచిన హామీలన్నింటినీ కూడా నెరవేర్చడంతో బైక్ ర్యాలీ చేపడుతున్నట్టు కూడా తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి కూడా ప్రకటిస్తున్నారు. ఏదేమైతే చూసుకుంటే పెద్ద ఎత్తున కూడా టీడీపీ నేతలు కార్యకర్తలు బైక్ ర్యాలీ కార్యక్రమానికి రావాల్సింది కూడా పిలుపునిచ్చారు కూడా తెలుస్తుంది. దీంతో వైసీపీ టీడీపీ పోటాపాటిగా కార్యక్రమాలు చేపడుతున్న నేపథ్యంలో కూడా తాడిపత్రిలో ఒకసారిగా ఉద్రిక్తత చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే శాంతి భద్రతలకు భంగం వాటిల్లడంతో తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని కూడా పోలీసులు అదుపులో తీసుకున్నట్టు కూడా తెలుస్తుంది. ఏదేమైనా తీసుకుంటే ముందస్తుగా పోలీసుల అనుమతి తీసుకోకుండానే వెన్నుపోటు 2 ఏళ్ల కార్యక్రమాన్ని చేపట్టడంతో పాటు అదేవిధంగా శాంతి భద్రతల